ఉన్నాయని చెప్పేసి లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. 20 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సంపద 1000 మంది చేతుల్లో ఉందని చెప్పేసి లెక్కలు చూసిన అధ్యక్ష. ఆ 1000 మంది ఎవరు అధ్యక్ష? గడిచిన 10 సంవత్సరాల్లో పాలనలో ఉన్నటువంటి వివిధ స్థాయి లీడర్లు కాదా అధ్యక్ష? ఇది తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తలేదా అధ్యక్ష? ఇంత విధ్వంసం చేసి ఇంత విధ్వంసాన్ని సృష్టించి ఈరోజు మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా మంత్రుల్ని రకరకాలుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా నాశనమైందని చెప్పేసి చెప్తున్నా అధ్యక్ష. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా అధ్యక్ష. హైదరాబాదులో 15 లక్షల సంబంధించినటువంటి ఇండ్లు కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. ఈ 15 లక్షల ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చింది కొన్ని రియల్ ఎస్టేట్, కొన్ని బిల్డర్స్, వాసవి కావచ్చు, ఇంకా అనేక రకాల వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్లకు అడ్డగోలుగా కమిషన్ల కోసం పర్మిషన్లు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపించినటువంటి క్రమాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇట్లనే చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం, 20 సంవత్సరాలు మేమే అని చెప్పేసి పదే పదే గత పాలకులు, గత ప్రభుత్వంలో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి స్కీములు, వీళ్ళు తీసుకొచ్చినటువంటి గతంలో తీసుకొచ్చినటువంటి స్కీములు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్కీమ్లు తీసుకొచ్చారు తప్ప తెలంగాణ దిశ దశ మార్చేటువంటి ఒక్క స్కీమ్ను కూడా తీసుకురాలేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తంగా దక్షిణ తెలంగాణని ఎండబెట్టిర్రు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపైన వివక్షత చూపించారు. దక్షిణ తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చేశారు. దక్షిణ తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు, నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఈ 14 నెలల్లో మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా బ్రాహ్మణ వెల్లాంల ప్రాజెక్టు ఈరోజు రైతులు కాలువల ద్వారా నీళ్లు నింపుకుంటారు అధ్యక్ష. నిన్నగాక మొన్న మా రాజగోపాల్ అన్న కాన్స్టిట్యున్సీ కూడా నీళ్ళు అందినాయి అధ్యక్ష. తపన ఉంటే, కమిట్మెంట్ ఉంటే, ప్రజల పట్ల, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏమి చేయొచ్చు అని ఈ 14 నెలల కాలంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు మా జిల్లాలో చేసి చూపించిందని చెప్పేసి సగర్వంగా ఈరోజు నేను ఈ సభ ముందు చెప్తున్నా అధ్యక్ష. అట్లాగే మా బ్రాహ్మణ వెల్లంలతో పాటు మా పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు గడిచిన ప్రభుత్వంలో, గడిచిన పాలకులు ఆ కాలువలకు టెండర్లు పిలిచి ప్రాజెక్టులు కాకుండా టెండర్లకు సంబంధించిన వాళ్ళ బినాములకు ఇచ్చుకొని గందరగోళం చేసిరు తప్ప నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఆనాడు ఆ ప్రాంతంలో చెప్తారు, రాజగోపాల్ అన్న గారు తన సొంత ఖర్చులతోని, సొంత జేసీబీలతోని నీళ్ళు ఇచ్చిందని చెప్తారు. కానీ ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి పిల్లాపల్లి ద్వారా నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావించడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం అధ్యక్ష, జిల్లా ప్రజలుగా. దాంతోపాటు మూసీ విషయాన్ని కూడా గవర్నర్ గారు స్పీచ్లో ప్రస్తావించారు అధ్యక్ష. ఈ మూసీ అనేటువంటిదే మాకు జీవనది. ఈ మూసీ అనేటువంటిదే నల్గొండ ప్రజలకు జీవనది, బుక్కెడు బువ్వ పెట్టేటువంటి ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈ మూసీ నీళ్లు ఈరోజు మేము చెరువులు నింపినాం అధ్యక్ష. చెరువులు నింపినాం కానీ గ్రౌండ్ వాటర్ పెరుగుతలేదు. గ్రౌండ్ వాటర్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఈ మూసీ నీళ్లు బాగా చిక్కగా ఉండటం మూలంగా భూమిలోకి ఇంకుతలేవు, గ్రౌండ్ వాటర్ పెరుగుతలేదు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పటం, మూసీ ప్రక్షాళన కోసం ప్రణాళిక రచించడం మా జిల్లా ప్రజలు, మా ప్రాంత ప్రజలు చాలా గర్వంగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా మూసీ ప్రక్షాళనను ప్రస్తావించడం, మా ప్రాంత ప్రజలు కూడా ఇది తొందరగా ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు భావిస్తున్నారనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఈరోజు
కులగణన దాదాపు దశాబ్దాల తరబడి ఎస్సీ ఏబిసిడీల వర్గీకరణ అనేటువంటిది చాలా ఏళ్ల తరబడి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం అధ్యక్ష. ఈ అంశానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్యులు దామోదరం రాజనరసన్న గారు వీళ్ళిద్దరూ కూడా చొరవ తీసుకొని సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసి ఈరోజు వర్గీకరణ కేటగరైజేషన్ కూడా షమీం అఖ్తర్ గారి కమిషన్ ఏర్పాటు చేసి వేగంగా దాన్ని పూర్తి చేస్తున్నందుకు కూడా మేము ఈ సందర్భంగా ఈ అంశాన్ని కూడా గవర్నర్ గారు ప్రస్తావించినందుకు గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటే కోరుకుంటున్నారు అధ్యక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో ముందుకు నడుపుతున్నటువంటి క్రమంలో సంక్షేమాలు ఒక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఎంత ఆర్థిక ఒత్తిడి ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 4 రోజులు ఆలస్యమైతే అయింది కానీ 6 గ్యారెంటీల్ని 100% ఇంప్లిమెంటేషన్ చేస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రజలకు కల్పించిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. రైతులకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏకకాలంలో 20,000 కోట్ల రూపాయల వరకు రుణాలు మాఫీ చేసినటువంటి ప్రభుత్వం బహుశా దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో రుణమాఫీ చేసిరు, ఆ రుణమాఫీ కూడా 4 విడతలుగా చేసిరు. అయినటువంటి రుణమాఫీ కూడా 90% వడ్డీలకు సరిపోయింది తప్ప రైతులకు ఒనగూరింది కూడా ఏం లేదు. దాంతో పాటుగా రైతులకు ఇచ్చినటువంటి గతంలో రైతు బంధు మెజార్టీ కూడా కంపెనీలకు ఇచ్చిర్రు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిర్రు, 100 ఎకరాలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లకు ఇచ్చిరు తప్ప రైతులకు ఇచ్చింది నామమాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తామని అధ్యక్ష. మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఈరోజు సగర్వంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతుకు ప్రతి ఇంచు భూమికి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా సంతోషంగా ప్రజలు భావిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు దీంతో పాటుగా ఉద్యోగాల అధ్యక్ష, తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు నిధులు నియామకాలు. గడిచిన ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వాళ్ళే వేయటం, వాళ్ళే ఇంకోటితో కోర్టులో కేసులు వేపించడం అధ్యక్ష. గ్రూప్ 1 అట్నే అయింది, డిఎస్సి అట్నే అయింది, గ్రూప్ 2 కూడా అట్నే అయింది అధ్యక్ష. మన ప్రభుత్వం ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు డిఎస్సిని 4 నెలల్లోనే నోటిఫికేషన్ వేసి ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. గ్రూప్ 1 పరీక్షలు కూడా గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా రిజల్ట్ ఇచ్చింది. త్వరలో ఆ నియామకాలు కూడా చేపట్టబోతా ఉన్నారు. ఉద్యోగ నియామకాల్లో కూడా వేగంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో గురుకుల పాఠశాలలని ఆర్భాటంగా చెప్పారు, ఇన్ని పెట్టినాం అన్ని పెట్టినామని చెప్పారు. ఆ గురుకుల పాఠశాలకు ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు అధ్యక్ష. ఒక్క బిల్డింగ్ కూడా కాంపౌండ్ వాల్స్ లేవు అధ్యక్ష. అద్దె భవనాలలో ఇరుకిరుకు గదులలో విద్యార్థులు గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నటువంటి తీరును చూసి మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈరోజు 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమున్నతమైనటువంటి గౌరవంగా ఈరోజు మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఈ అంశాన్ని కూడా గౌరవనీయులు గవర్నర్ గారు ప్రస్తావించినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇంకా గవర్నర్ గారు ఇంకో కొన్ని విషయాలను కూడా ప్రస్తావించవలసి ఉండే అధ్యక్ష. అప్పటికే గవర్నర్ గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో గవర్నర్ గారి స్పీచ్ని రకరకాలుగా వక్రీకరిస్తూ మీడియా పాయింట్లో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటం అంటే ఈరోజు తెలంగాణ సమాజం యావత్తు తలదించుకునేటువంటి పద్ధతుల్లో వాళ్ళ మాటలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఏం మాట్లాడతారు అధ్యక్ష? గవర్నర్ గారు మాట్లాడుతున్నటువంటి
స్పీచ్ గవర్నర్ గారు సావు డప్పు కొడతాడేమో అనుకున్నాం, కానీ ఈరోజు డీజే తీసుకొని వచ్చింది అంటారు అధ్యక్ష. అధ్యక్ష ఏం మాటలు అధ్యక్ష ఇవి, ఏం భాష అధ్యక్ష వీళ్ళది. ఈరోజు మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే భాష గురించి మాట్లాడతారు అధ్యక్ష. వారు మాట్లాడిన భాష ఏంది అధ్యక్ష? గవర్నర్కి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం ఏంది అధ్యక్ష? దీన్ని యావత్ తెలంగాణ సమాజం వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ దుర్మార్గమైనటువంటి భాషని, వాళ్ళ అహంకారపూరితమైనటువంటి ధోరణిని ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా కల్లు గీత కార్మికులకు సంబంధించి మా పొన్నం ప్రభాకర్ అన్న గారు వారిని ప్రమాద బారి నుంచి రక్షించడానికి ఈరోజు వాళ్ళ గీతా కార్మికులకు సంబంధించి కాటమయ కిట్లు ఇచ్చి దాని ద్వారా వాళ్ళ ప్రమాద బారి నుంచి రక్షించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష. ఇంకా తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకుపోవాలని పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి అట్లాగే మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారు దావోసు పర్యటనకు వెళ్ళి 1,78,900 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి ఇక్కడ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్ననేటువంటిది సగర్వంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. గతంలో ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక